దోస్తులు మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. గుర్తుంచుకోండి. నీ యొక్క మాట తీరుపైనే మీ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అందం కన్నా కూడా మనిషి యొక్క మాట తీరే ఎంతో ప్రధానమైనది. తీయనైన మాటలతో కఠినమైన విషయాన్ని కూడా అమ్మవచ్చు. కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేము. అర్థమైందనుకుంటా. అందం అనేది దృష్టిని మాత్రమే ఆకర్షిస్తుంది. కానీ వ్యక్తిత్వం అనేది హృదయాన్ని ఆకర్షిస్తుంది. గుర్తుంచుకోండి. ఎవరి మీద కూడా పగ ప్రతీకారాలు తీర్చుకోవాలని ఎన్నడూ కోరుకోకు. ఎందుకంటే కుళ్ళిన పండ్లు వాటంతట అవే రాలిపోతాయి. ఇక వాటి గురించి మీరు శ్రమించండి. కేవలం ఓపికతో చూస్తూ ఉండండి. మీకు ఏదైనా విషయం తెలియకపోవడం తప్పు లేదు. ఏ వ్యక్తికి కూడా జీవితంలో అన్ని విషయాలు తెలిసి ఉండాలి అనే మాట ఎక్కడా ఉండదు. కానీ నీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు ముందు దాన్ని నిష్పక్షపాతంగా వినడం నేర్చుకోండి. అందరిలో మంచిని చూడడం నేర్చుకోండి. ఎందుకంటే సంయమనం అనేది జీవితంలో అత్యంత అవసరం. కాబట్టి చటుక్కున ఒక మాట వినగానే కోప్పడటం, మీరు ఎవరితో అయినా విభేదిస్తే విభేదించండి. కానీ గుర్తుంచుకోండి, విభేదించినప్పుడు ఆతృతతో లేదా తొందరపాటుతో కూడుకున్నటువంటి విభేదమైన త్రోవలు తొక్కకండి. అత్యంత ప్రశాంతతతో కూడుకున్న చర్చలకు మాత్రమే అవకాశం ఇవ్వండి. ఇక ఈ తరంలో ఇలా అలవాటైతే జీవితంలో అక్కర్లేని సమస్యలు ఎప్పటికీ తలెత్తవు. గుర్తుంచుకోండి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది. ఇక కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. ఇక కష్టము బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే ఆ జంట జీవితం అద్భుతంగా ఉంటుంది. కాదంటారా? తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వల్ల ప్రాణంగా కలిసి ఉండాల్సిన ఆ అన్నదమ్ములు బద్ధ శత్రువులుగా మారుతున్నారు. ఒక కొడుకుని ఎక్కువగా ప్రేమించడం, మరో కొడుకును పట్టించుకోకపోవడం, ఒక కొడుకుని వంశోద్ధారకుడుగా చూపించడం, మరో కొడుకుని పనికిరాని వాడిగా పరిచయం చేయటం, ఎక్కువ సంపాదించే కొడుకుని ఎక్కువగా గౌరవించడం, తక్కువ సంపాదించే కొడుకుని వేలెత్తి చూపడం, పెళ్ళై వచ్చిన కోడలికి సొంత కొడుకుల గురించే మంచి కంటే కూడా చెడు ఎక్కువగా చెప్పడం, చులకన చేయడం, ఇద్దరి కోడలతో ఒకరినే మంచివారు అనడం, ఇంకొకరిని చిన్న చూపు చూడటం, ఇక నచ్చిన వాళ్ళు ఏం చెప్తే అదే నిజమని నమ్మటం, మిగతా వారిని తిరస్కర ద్రోణనితో చూడటం, ఒకే కొడుకు నుండి డబ్బును ఆశించటం, ఇంకో కొడుకు ఇవ్వకపోయినా అమాయకుడిగా భావించడం, సమయం ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు చేయకపోవడం, చేసిన ఒక కొడుకుకి ఎక్కువ, మరో కొడుకుకి తక్కువగా అందేలా చూడటం,
తల్లిదండ్రులు మొదటిగా చేసే పెద్ద తప్పు ఒకరి గుణాలను మరొకరితో పోల్చటం, ఒకరి జీవితాన్ని మరొకరితో పోల్చటం. గుర్తుంచుకోండి, ఇద్దరికీ ఒకే చదువు, ఒకే తెలివితేటలు, ఒకే జీవితం. మీరు కోరుకున్నంత మాత్రాన అది ఎప్పటికి జరగదు. ఇక అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎప్పటికీ కాదు. ఒకరి గుణాలను మరొకరితో పోల్చి వారిని వారికే బద్ధ శత్రువులుగా మార్చకండి. ఎవరికి ఎంత కలిగితే అంతలోనే జీవిస్తారు. గొప్పగా బ్రతకాలని ఆశించడంలో తప్పు లేదు. ఇక వారిని జీవితంలో పైకి తీసుకురావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఈ పోల్చడం అనే ఒక మాటని మాత్రం మర్చిపోండి. ఏదైనా చెప్తే మీ మంచికే చెప్తున్నాను, వారిని చూసి నేర్చుకో అంటారు. వారి జీవితానికి మంచి చేయాలన్నా, మంచి చెప్పాలన్నా ఎన్నో విధానాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులున్నాయి, ఎన్నో మార్గాలున్నాయి. కానీ అన్నదమ్ముల్ని ఇద్దరిని పోల్చి చెప్పడం అనేది ఎంతో అధమమైనది. మీకు తెలియకుండానే వారిద్దరిని కూడా ఒకరిని మరొకరికి భవిష్యత్తులో బద్ధ శత్రువులుగా మారుస్తున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇద్దరు మీకు రెండు కళ్ళ లాంటి వారు అనుకున్నప్పుడు ఇక ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఆ రెండు కళ్ళతో సమానంగా చూడటం నేర్చుకోండి. అప్పుడే వారిద్దరి జీవితాలు కూడా, వారిద్దరి ప్రపంచాలు కూడా వారికి స్పష్టంగా ఆనందంగా కనిపిస్తాయి. అర్థమైందనుకుంటా. కష్టం, నష్టం, బాధ్యత తెలిసిన ఒక ఉత్తమ ఇల్లాలు తన భర్తని అది కావాలి, ఇది కావాలి అని ఎప్పుడు బాధ పెట్టదు. ఇటువంటి ఇల్లాలుకి సంసారంలో ఏమి లోటు ఉన్నా సరే ఎలా సర్దుకుపోవాలో తెలుసు. ఇంకా కాపురాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసు. అటువంటి ఆడది సమాజంలో తన భర్త యొక్క గౌరవాన్ని కాపాడుతుందే కానీ చులకన చేసి ఎప్పుడు మాట్లాడదు. గుర్తుంచుకోండి, అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడము తెలుసు, ఇక దిగడం కూడా తెలుసు. మొదటివాడు ఎప్పుడు కింద పడిపోతానో అని భయపడుతూ ఉంటాడు. ఇక రెండోవాడు నేను పడినా కూడా మళ్ళీ లేచి ఎక్కగలను అనే నమ్మకంతో ఉంటాడు. ఇక ఇదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. అర్థమైందనుకుంటా. ఇక అందరితో కలిసిమెలిసి జీవించడం నేర్చుకోండి. అందరితో ప్రేమగా ఉండడం నేర్చుకోండి. ఈ మంచి మాటలు మీకోసం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.